తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావించినా బీసీ రిజర్వేషన్లు తేలకపోవడంతో ఆలస్యం కానుంది. పంచాయతీ ఎన్నికలపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ ఓటర్ లిస్ట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో డిసైడ్ చేయనుంది ప్రభుత్వం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. ఇప్పటికే 6 నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త ఓటర్ జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. ఓటర్ జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ ని ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది సర్కారు. ఆరు నెలలుగా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుంది. బీసీ కులగణనకు ప్రభుత్వం 150 కోట్లు కేటాయించింది. అయితే బీసీ కులగణన ఇంకా పూర్తి కాలేదు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఓటర్ జాబితా సిద్ధం చేసి బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి మరో నెలన్నర పైగానే సమయం పట్టనుంది. బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు కేటాయించడానికి మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే పంచాయతీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. మొత్తంగా కొంత ఆలస్యమైన తామిచ్చిన హామీ మేరకు కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుంది.